గ్రామ స్వరాజ్యంలో భాగంగా ఈరోజు మనం సోమిరెడ్డి నరేష్ రెడ్డి గారితో ఉన్నాం. ఇంత ఎర్లీగా ఎందుకు కావాలనుకున్నారు మరి సర్పంచ్గా? అంతకుముందు ఈ ఆలోచన లేదుకుంటే నేను యాక్చువల్ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్. 80,000 తీసి పెట్టుకొని 6,500 వచ్చిరా? 6,500 80,000 నేను ఆలోచించలేదు. నేను నమ్మేది ఏంటంటే మా నాన్నగారు వ్యవసాయ కూలీగా ఉండి కూడా నన్ను చదివించింది కాబట్టి నేను ఎంతో కొంత ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించుకొని గెలుస్తానని ఆ ఒక ధీమా ఉందా? లేదండి. అయితే 4 ఉన్నా 5 ఉన్నా 10 మంది ఉన్నా నన్ను నమ్మే జనం ఉన్నప్పుడే నేను గెలుస్తాను నమ్మకం ఉంది. ఇతర దేశాలకు మా దేశానికి తేడా ఏంటి సార్ అసలు? తేడా అంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంత ఫార్వర్డ్ అవ్వలేదు, ఇంకా ఫార్వర్డ్ అవ్వాలి. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీ వయసు ఎంత ఉంటుంది సార్? 33 years. ఎంత ఎర్లీగా ఎందుకు కావాలనుకున్నారు మరి సర్పంచ్గా? యాక్చువల్లీ ఈ అంటే ఇది ఎర్లీనా? ఎర్లీయే. అంతకుముందు ఈ ఆలోచన లేదుకుంటే నేను యాక్చువల్ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్. అనుకోకుండా సర్పంచ్ అనుకోకుండా వచ్చాను. అంతేనా? అనుకోకుండా అంటే ఒక ఆలోచనతో వచ్చాను. రిజర్వేషన్ కలిసి వచ్చింది. కమ్యూనిటీ రెడ్డి కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఒక అంటే కంపల్సరీ కావాలా రెడ్డి అనడంతోనే? రెడ్డి అనే కాదు, రిజర్వేషన్ కలిసి రాదన్న ఉద్దేశంతో ఈసారి అవకాశం వచ్చింది. ఇక్కడ ఓసీ జనరల్ వచ్చింది. మలాంటి చదువుకున్న యువకులు అందరు గ్రామాలు వదిలిపోయే క్రమంలో మళ్ళాంటి వాళ్ళు ఈ గ్రామానికి వచ్చి సర్పంచ్ అయితే ఈ గ్రామం ముఖ చిత్రం ఏమైనా మారుతుంది. ఇక్కడ ఉన్న యువత చాలా మంది ఉద్యోగాలు చేయలేక చదువుకు దూరమై ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్న సందర్భాలు గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి వచ్చి ఈ రాజకీయాల్లో అడుగుపెట్టి సర్పంచ్ అయితే ఎంతో కొంత మార్పును నా గ్రామంలో తీసుకురాగలుగుతా అనుకున్నారు. అనుకుని అవుతుందా? ఇది సరే, ఖచ్చితంగా అవుతుంది. అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఏం చదువుకున్నారు మీరు? ఎంబీఏ. ఎంబీఏ చదువుకొని ఇటువైపు వచ్చారు? ఇటువైపు వచ్చారు. యాక్చువల్లీ నేను ఉద్యోగం చేస్తూ ఉండే ఇక్కడ సిద్దిపేటలోనే ఒక ప్రైవేట్ సంస్థలో నేను మేనేజర్ గా పనిచేస్తుండే. ఎంత వస్తుండే సార్ అది? 80,000 వరకు వస్తుండే. 80,000 80,000 తీసి పెట్టుకొని 6,500 వచ్చిరా? 6,500 80,000 ఆలోచించలేదు. మరి వాస్తవానికి నేను పవర్ కావాలన్నా? లేదండి. నేను 2012లో డిగ్రీ అయిపోగానే హైదరాబాద్కి వెళ్ళాను. యాక్చువల్లీ మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా నాన్నగారు కూలి పని చేస్తుంటారు, వ్యవసాయ కూలీగా ఉండేవారు. ఇక్కడ వాటర్ లేవు, మేము బోర్లు వేసినాము, వ్యవసాయం సరిగా చేయలేని పరిస్థితులు ఉండే. ఒక్కొక్క సందర్భంలో పూట తిన్నామంటే కూడా సరిగా తినలేని రోజులను కూడా చూసాను. అట్లుందా సార్? అట్లా లేదు. ఇప్పుడు కనబడదు. ఎందుకంటే నేను 15 సంవత్సరాల కింద ఎట్లా పరిస్థితులు ఉన్నాయో మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. మా గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని కదిలించిన ఈ విషయాలని కళ్ళగట్టినట్టు చెప్తారు. అంతే. ఎందుకంటే ఆ సందర్భాలు చూసి నేను బయటకు వెళ్ళినప్పుడు, నేను స్టార్ట్ చేసినప్పుడు నా జాబ్ నాకు 5,000 శాలరీ ఉండే. 5,000 సేల్స్ మెన్ గా జాబ్ స్టార్ట్ చేసిన. దాని తర్వాత నేను ఎంబీఏ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత నేను ప్రమోట్ అయ్యి టీమ్ లీడ్ అవ్వడం, దాని తర్వాత సేల్స్ మేనేజర్ అవ్వడం. దాని తర్వాత కోవిడ్ టైంలో మా ఊర్లో సిద్దిపేటలోనే ఒక ఆర్గనైజేషన్ వస్తుంది ప్రైవేట్ది. అక్కడికి వెళ్తే పేరెంట్స్ కు ఊరికి దగ్గర ఉంటాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్న క్రమంలో కొంతకాలం ఉన్నాను. ఒక 8 years వరకు అక్కడ జాబ్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విలేజ్ పరిస్థితులను దగ్గరికి వెళ్ళి చూసిన, చాలా దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. ప్రతి సందర్భానికి నా గ్రామ ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, ఏమేమి అవసరం ఉన్నాయి, ఎక్కడ ఏం మిస్ అవుతుందనే ఒక ఆలోచన నాలో వచ్చింది. సిద్దిపేటకు నీళ్లు కరువు లేదు కదా, 2 పంటలు అంతే కదా. ఇప్పుడు సిద్దిపేటకు నీళ్ల కరువు లేదు, ఒకప్పుడు ఉండే. అయితే తెలంగాణ వచ్చిన కానీ అయితే లేదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ పరిస్థితి బాగా, ఎందుకంటే మాకు ఇక్కడ ఒక 2-3 రిజర్వాయర్ రావడము, గ్రౌండ్ వాటర్ పెరిగి చెరువులు నిండడం వల్ల
ఇప్పుడు కొంచెం వాటర్ పరిస్థితి బాగుపడింది. ఓకే. ఆ బాగుపడిన దానికి ఇప్పుడు కొంచెం వ్యవసాయం చేస్తున్నారు. మరి వ్యవసాయం కదా అటో ఇటు ఏది ఇక్కడ 2 పంటలు పండితే ఆర్థికంగా ప్రతి కుటుంబం కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది, కానీ ప్రతి కుటుంబంలో అందరికి సమానమైన భూమి ఉండదు, అందరికి సమానమైన ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ ఉన్నప్పుడు, డబ్బులు ఎంతో కొంత ఉన్నప్పుడే ఒక వ్యక్తి సమాజంలో గౌరవం అంతే గౌరవంగా ఈ రోజు డబ్బే గౌరవం బతకగలదు. నేను నమ్మేది ఏంటంటే, మా నాన్నగారు వ్యవసాయ కూలీగా ఉండి కూడా నన్ను చదివించింది కాబట్టి నేను ఎంతో కొంత ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించుకొని ఈ స్థాయి గౌరవాన్ని పొందగలుగుతుంది సమాజంలో. నేను కోరుకునేది ఏంటంటే, నా గ్రామంలో ఉన్న యువకులు ప్రతి ఇంట్లో ఉన్న ఒక బిడ్డ అయినా సరే ఏదో ఒక ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించి వాళ్ళ పిల్లల్ని మంచి చదివించుకొని ఈ వయసు మీద పడే తల్లిదండ్రులు చూసుకొని ముందుకు రాగాలంటే ఒక ఆలోచనతో నేను ఉండే. చాలా మంది టచ్ చేసినాను. ఆ టైంలో టచ్ చేసిన టైంలో వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్ లేదు, వాళ్ళు మోటివ్ చేసేటోళ్ళు లేరు, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ చెప్పేటోళ్ళు మిస్ అయ్యారు. మనం చెప్తే బాగుంటది, ఎంతో కొంతమందినన్నా మనం చేంజ్ చేస్తే కొన్ని ఫ్యామిలీ బాగుపడతాయి అదొక ఆలోచన ఉండే. అదే ఆలోచనతో నేను ఈ సర్పంచ్ అనే అంటే ఒక సర్పంచ్ ద్వారా ఇవన్నీ ఏ ఆలోచన అయితే మీకుందో అవన్నీ సాధ్యం అయితే అని మీరు బలంగా నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాను. నమ్ముతున్నా కాబట్టి నేను చేస్తున్న జాబ్ వదిలేసైనా సరే, ఎందుకంటే ఒక స్టేజ్ వరకు వచ్చినాం. ఈ జాబ్ లేకుంటే బతకలేము అనే ఆలోచన కాదు, ఇంకేదైనా చేసి బతకగలుగుతాం. కానీ దాంతో పాటు మనకు ఒక ఆత్మసంతృప్తి ఉంటది. ఎస్, నేను ఊర్లో ఎంత దుర్భర పరిస్థితులు చూసినో అలాంటి వ్యక్తి ఒక గ్రామానికి సర్పంచ్ అయితే నన్ను 4 ఆదర్శంగా తీసుకోగలుగుతారు, ముందుకు రాగలుగుతారు, బాగుపడుతుంది అనే ఒక ఆలోచన నాకు ఉండే. సర్పంచ్ పదవి అంత కీలకమా? 100% అండి. నిజంగా అంత గౌరవం ఉందా ఇప్పుడు సర్పంచ్కి? గౌరవము ఉండడం అంటే నువ్వు ప్రవర్తించే నీ ప్రవర్తన బట్టి ఉంటది, నువ్వు మెదిలే విధానం బట్టి ఉంటది, నీ గ్రామస్తులతో నువ్వు మమేకమే విధానం బట్టి ఉంటది. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది, ఒకరు కోరుకుంటే వచ్చేది కాదు. నా ప్రవర్తన ఎలా ఉంది అని నా గ్రామ ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు అది నాకు ఆటోమేటిక్ వచ్చేది. నేను కోరుకుంటే మీరు కోరుకుంటే వచ్చేది. ఖచ్చితంగా చేంజ్ జరుగుతుంది. మీరైతే బలంగా నమ్ముతున్నాను. చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఏకగ్రీవం అంటే ఇదివరకు ఇది యాక్చువల్లీ మాకు అంతకు వేరే విలేజ్ దగ్గర ఉండే మా గ్రామ పంచాయతీ. 2014లో గ్రామ పంచాయతీ అనేది 2 ఎన్నికలు కాంపిటేటివ్ ఎలక్షన్స్ అయినాయి అనమాట. అప్పుడు ఏమైనా ఏకగ్రీవం వైపు అడుగులు పడితే ఈ రోజు ఈ ఎలక్షన్ పోటీ అని ఉండేది కాకపోతుంది. సో అప్పటిది ఇప్పుడు కూడా ప్రభావం పడింది ఉంటుంది. సో మేమెందుకు అని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సొంత ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఏదో చేద్దామని ఆలోచన ఉంటుంది. ఆ దిశగా వాళ్ళు కూడా పోటీ ఇచ్చారు. సో మరి ఎలా అనిపించింది ఈ పోటీ? అంతా ఫ్రెండ్లీగా ఉంది, సాహసోపేతమే. సో అనుకున్నారు అసలు సరే పోటీ చేశారు, గెలుస్తానని ఒక ధీమా ఉందా? ఉంది, 100%. ఎట్లా? 100% ఉంది. ఎందుకంటే పోటీ 4 పోటీ ఉండని తల 150 పడుకోపోతే అయిపోయా లేదండి. అయితే 4 ఉన్నా 5 ఉన్నా 10 మంది ఉన్నా నన్ను నమ్మే జనం ఉన్నప్పుడు నేను గెలుస్తాను నమ్మకం వస్తుంది. నేను ఆ ప్రజలతో ఉన్నా కాబట్టి వాళ్ళ మంచి చెడుల్లో. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కూడా అదే చెప్తారు సార్. నేను అడిగితే మేము కూడా గెలుతాం అనుకున్నాం అని చెప్తారు. ఒకరు ఓడిపోవాలని కోరుకోము, నాకు నేనుగా వ్యక్తిగతంగా గెలుస్తానని నమ్మకం అయితే నాకుంది. ఆ నమ్మకం ఎందుకు మీ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి? వర్గం లేదండి. వర్గం అనేది ఒక వ్యక్తిని గెలిపించగలుగుతుంటే తాత్కాలికం. అది ఎలక్షన్ లో గెలిపించేంత వర్గాలు అయితే ఉండవు. మా ఊర్లో వర్గాలు అనేవి ఏముండవు. మా ఊర్లో అంతా కలిసే ఉంటారు, ఏ కమ్యూనిటీ అయినా కలిసే ఉంటారు. అన్న, చెల్లి, తమ్ముడు, బావ, మరి పలకరింపులతో ఈ గ్రామం ఉంది. ఇక వర్గాలు ఏం లేవు, అంత ప్రశాంతమైన వాతావరణం. సరే, అసలు విషయం మాట్లాడుకుందాం కాసేపు. నిజంగా గ్రామ పంచాయతీ అంటే ఈ 5 అంచెల వ్యవస్థలో గ్రామ స్వరాజ్యం అంటారు. నిజంగా అది రాజ్యమే, కానీ పాలకులు దాన్ని అలా చూస్తున్నారా లేదా పై ప్రభుత్వాలు అంత ప్రియారిటీ ఇస్తున్నాయా లేదా? ప్రియారిటీ ఏ పార్టీ అయినా కానివ్వండి, నేను కేవలం జనరలైజ్ చేస్తున్నాను. సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీతో సంబంధం లేకుండా జరిగేది, అది అందరికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఏ గ్రామ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వాల పాత్ర చాలా కీలకం. అది ఏ ప్రభుత్వం ఉండదు. ఆ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు సపోర్ట్ చేస్తేనే గ్రామం డెవలప్ కాగలుగుతుంది. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటది, ఉండాలని కూడా నేను కూడా నాలాంటి వ్యక్తులు కోరుకుంటారు. మనకున్న రిసోర్స్ లో ఒక ప్రభుత్వం మీద డిపెండ్ అయితే కూడా అన్ని సందర్భాల్లో అన్ని పనులు జరగవు. లైక్ చాలా కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్ వరకు మనం వెళ్ళి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లేకపోతే ట్రస్ట్లు ఉంటాయి. మన వంతుగా మనం ప్రయత్నం చేసినప్పుడు
వాళ్ళ నుంచి కొంచెం సిఎస్ఆర్ ఫండ్ కానీ ఇంకా మిగతా ఏమైనా ఫండ్స్ ఉంటే తీసుకొచ్చి మన విలేజ్ డెవలప్ చేసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అని ఒక ఆలోచన కూడా నాకు ఉండే. దాన్ని దిశగా మా గ్రామస్తులు అది ఎక్స్ప్లెయిన్ చేసినాను, వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఈ అవకాశం అవకాశం ఇచ్చారు అనుకుంటున్నా. రాష్ట్రపతి లెవెల్లో ఈ పదవి అంటారు, ప్రథమ పౌరుడు అక్కడైతే ప్రథమ పౌరుడు ఇక్కడ అంటారు. నిజంగా అంటే ఈ 5 అంచెల వ్యవస్థ అసలు ఉండాలా వద్దా? ఉండాలండి. అంటే చెప్పండి, అంత డీప్ అండ్ లెంతీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు, కానీ ఈ వ్యవస్థ ఉంది. ఉన్న వ్యవస్థను సక్రమంగా వాడుకుంటే తప్పకుండా డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నా. రాబో కాలంలో అంటే మీరు ఇప్పుడు టిఆర్ఎస్ విభాగం అంటే అనుబంధం రకరకాలు ఇవన్నీ కాబట్టి, సో ఈ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతానికి గ్రామాలకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తానని మనం భావించవచ్చా? భావించవచ్చండి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, కానీ దేశానికి గ్రామాల్లో పట్టుకొమ్మలని ఏదైతే అంటారు అది నిజం వాస్తవానికి. ఎందుకంటే ఈ దేశం వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం. ప్రతి గ్రామంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలు నిలబెట్టుకున్నప్పుడే ఆ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతా. ఆ ప్రభుత్వాలు కూడా నమ్ముతాయని, ఆ దిశగా ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నా. ఏ సమస్య అయినా కానీ గ్రామీణ ప్రాంతంలో చాలా అంటే ఆ సమస్యకు పరిష్కారము ఇక్కడనే తెలుసు, కానీ ప్రభుత్వాలు చేయనివ్వు. ఎందుకని అంటే ఏ విషయంలో అనుకుంటున్నా? ఏదైనా కానీ ఇప్పుడు సపోజ్ మీ గ్రామంలో ఏం జరిగినా కానీ అక్కడ ఈజీగా ఈ సమస్యకి ఇది అంటే పరిష్కారం ఉంటుంది. సో లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూ కావచ్చు, అందరు కోరుకునేది ఒకటే విధానం ఉండాలని, కానీ ప్రభుత్వాలు అట్లా చేయగల కారణం ఏంటి అసలు? ప్రభుత్వాలు అలా చేయవని లేదు, మనకున్న రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వెసులుబాటును బట్టి ముందుకు వెళ్తాయి కూడా. అన్ని ఒకే దగ్గర పరిష్కారం అనేది కూడా ఇప్పటికున్న వ్యవస్థలో లేదు. కాకపోతే దాన్ని అంచెలంచెలుగా ఏ విధంగా నెరవేర్చుకోవాలో మనం ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన అవసరం. సరే, మీ దృష్టిలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? వాస్తవానికి ప్రతి కుటుంబం కూడా ఈ రెండు అంశాలపైనే వెనుకపోతుందట, ఇది నిజమేనా? ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 100% ప్రభుత్వాలు ఫ్రీగా స్పోర్టివ్ గా ఇప్పుడు అందించాలి. ఇంకా దాన్ని ఇస్తున్నాయి, కానీ నమ్మకం లేదు. నమ్మకాన్ని కల్పించాలన్న బాధ్యత అలాంటి యువకుల పైన ఉన్నది. చదువుకోవట్టే ఈ రోజు కూలి తల్లి కూడా నా కొడుకు మంచిగా ఉండాలి, ఎందుకంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, ఈ టీచర్కి ఇంకో టీచర్ మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే ఈయన పిల్లోని ఇంకో స్కూల్ అయ్యాడు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో. సో వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది కేవలం టీచర్ల వల్లనే. ఇది నిజమే కదా? లేదండి. మరి ఎట్లా? ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. మా ఊరు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నాను. ఇక్కడే వాళ్ళు చదువుకున్నాను, ఇక్కడే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. మళ్ళీ తర్వాత 6th, 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఆ టీచర్లు సరిగా లేనప్పుడు నాలాంటి వాళ్ళు కూడా తయారవ్వాలి. ఇప్పుడు లేరంటున్నా, అప్పుడు ఉన్నారు. ఇప్పుడు అంటే నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ కాకపోతే ఒకవేళ నిజంగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదవాలి కదా. ఇట్లాంటి సిస్టమ్ ఇప్పుడు రావాల్సిన అవసరం ఉందా లేదా? కరెక్ట్. మీ ఆలోచన విధానం ప్రకారం అదే టీచర్లు అదే స్కూల్లో చదివిస్తే వాళ్ళని నమ్మకం ఉంటే చదివిస్తుండే కదా అని మీరు అంటున్నారు. కానీ ఇక్కడున్న కాంపిటేటివ్ సొసైటీకి అనుగుణంగా వాళ్ళు మరింత కాంపిటీషన్ కోరుకునే దానికోసం అట్లా చేస్తున్నారు నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళు కూడా ఒక మంచోళ్ళు కాదని అనట్లేదు, నమ్మకం లేదంటుంది ఇక్కడ విషయం. అది నమ్మకం ఎవరికి ఉంటే మాకైతే నమ్మకం ఉన్నది. ఇక విద్యా విషయం కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ విషయం కావచ్చు. సో మీరు ఎక్కువ శాతం సరే, మీరు మీ యొక్క స్టడీ ప్రకారం చెప్పండి, ఒక ఎడ్యుకేషనిస్ట్ గా ఇతర దేశాలకు మన దేశానికి తేడా ఏంటి సార్? అసలు తేడా అంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంత ఫార్వర్డ్ అవ్వలేదు, ఇంకా ఫార్వర్డ్ అవ్వాలి. ఆ కంట్రీస్ కి కాంపిటేటివ్ గా మనం ఎదిగినప్పుడే మన వ్యవస్థ మీద కూడా చాలా మందికి నమ్మకాలు వస్తాయి. ఉన్నాయి, ఏ వ్యవస్థ మీద నమ్మకాలు లేకుండా వ్యవస్థ నడవదు. 80 సంవత్సరాలు అవుతుంది, 2 తరాలు వినాయి, 3వ తరం కూడా దగ్గరికి వస్తున్నది. ఇక ఈ స్వతంత్ర ఫలితాలు ఎవరి కొరకు? కేవలం ఉన్నవారి కొరకేనా? మరి అని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. స్వతంత్రత ఫలాలు భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి అందాలి ఈక్వల్ గా సమానత్వంతో ఆర్థికంగా అన్ని అందుతున్నదా? అందుతున్నదంటే అదే అంటున్నాను. అందుకే ఈ సిస్టమ్ లో నువ్వు సర్వే కావాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ లేనప్పుడు
నీకెంత ఎడ్యుకేషన్ ప్రైవేట్ లో ఉంటది. ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ వైద్యశాలలు మొత్తం దోచుకుంటారు. లేదండి, వాళ్ళ పిల్లలు అవుట్ ఆఫ్ లో ఉంటారు. అందరూ ఏముంటారు, ఇప్పుడు చాలా వెసులుబాట్లు ఉన్నాయి, అందరూ కూడా వెళ్ళే అవకాశం. కాకపోతే అక్కడ వరకు తీసుకెళ్లే మార్గాలు లేవు. ఈ సిస్టమ్ ని ఇట్లనే వాళ్ళు దోచుకుంటుంటే ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఏ ప్రభుత్వం కానీ అది యూనియన్ గవర్నమెంట్ తీసుకోవాల్సింది ఇంకెక్కువ శాతం యూనియన్ గవర్నమెంట్లు. అంటే ఎందుకు వాళ్ళు విఫలమవుతున్నారు? ఇప్పటికైనా ఎలాంటి భావన వాళ్ళకు రావాలి? ఎడ్యుకేషన్ ప్రతి వ్యక్తికి చేరాలంటే అది కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ మేబీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్తో కంపేర్ తక్కువ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ ఎంతో కొంత ఉండాలని నా వ్యక్తిగత ఉద్దేశం ఇది. ఎందుకంటే అందరికీ ఆర్థికంగా లేనప్పుడు వాళ్ళ విద్యను అందుకోలేకపోతారు ఈ డబ్బు వల్ల. ఆ ఫీజులను నియంత్రణ కావాలని నా వ్యక్తిగత ఉద్దేశం. సో లేదా ఒక చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళకే ఈ దేశంలో ఉపాధి అంటే ప్రభుత్వ అంతే కదా సార్. మరిగా ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికి అయితే ఒక సందర్భంలో మనకు అనిపిస్తుంటది సిస్టమ్ ఒకటే ఉండాలి. 100%. నువ్వు ప్రైవేట్ పెట్టి గవర్నమెంట్ పెట్టిన తర్వాత ఎవరైనా ప్రైవేట్ గా పోతారు. అయితే ప్రతి వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండి పనిచేసే వ్యవస్థలు మన దగ్గర లేవు. అంటే అంతకన్నా ముందు ఈ ఎల్పిజి సిస్టమ్ వచ్చేది రాకముందుకు 1996 లేదా ఏది 90 వరకు అంతా ఏదే అది ప్రతిది కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కదా. ఉంది, కానీ ఇప్పుడున్న డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రైవేటీకరణ ఎంకరేజ్ చేశారు కదా. ఏదైతే అవసరమో అది తీసుకోండి. అట్లీస్ట్ ఈ యొక్క రెండు సెక్టర్లో ఉన్నా కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే బాగుంటుందేమో. బాగుంటుంది, 100% బాగుంటుంది. రాబో కాలంలో ఏదన్నా అవకాశాలు ఉంటే అట్లాంటి చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక చదువుకున్న యువకునిగా, ఈ జనరేషన్ యువకునిగా నేను ఖచ్చితంగా గవర్నమెంట్ కి రికమెండ్ చేసే సందర్భాలు చేస్తాం. మా వంతు ప్రయత్నం నేను చేస్తాం. ఓకే, మీకు ట్రైనింగ్ కాలేదు, చాలా సర్వ హక్కులు ఉంటాయి అంటారు. అంటే దీన్ని ఇక మీకు నిధుల సేకరణ లేదా నిధులు కూడా ఫండ్ 50th ఫైనాన్స్ పడతాయి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? అది ఎప్పట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి? ఏమన్నా మీకు ఐడియా ఉందా? మేబీ ఫైనాన్షియల్ ఇయర్ లోపు వస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఫైనాన్షియల్ దగ్గరలో ఉంది కాబట్టి తొందరలోనే వస్తుంది అనుకుంటున్నాం. వస్తే మా ఊరికి కావాల్సిన మౌలిక వసతులు, కనీస అవసరాల మీద దృష్టి సారిద్దామని ఉద్దేశంలో ఉన్నాను. రేపు రాబో కాలంలో ఏ ప్రభుత్వం వస్తుందని భావించవచ్చు? ప్రభుత్వం ఏది వస్తుంది అన్నది చెప్పాలంటే ఆబ్వియస్ గా నేను ప్రజెంట్ బీఆర్ఎస్ లో ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా అంటారు. అంటే లేదు, నేను ఇంకొక రకంగా, ఎందుకంటే నేను యాక్టివిస్ట్ డే 1 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నా. నా ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కూడా. ఎంత మేరకు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉంది? నాకున్న వయసు ప్రాధాన్యతను బట్టి 100% నా ఎఫర్ట్స్ ఉన్నాయి అప్పుడు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫుల్ పెద్ద ఒక యంగ్ బ్లడ్ తో ఉన్నాం. ఎవ్రీ మీటింగ్ టీఆర్ఎస్ పార్టీ కండక్ట్ చేసినాం, ప్రతి మీటింగ్ అటెండ్ అయినాం. తెలంగాణ ఉద్యమం పుట్టింది వాస్తవానికి సిద్దిపేటలో. ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ఆ ఎమోషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. ప్రతి సందర్భంలో మేము పాలు పంచుకున్నాం. వాస్తవానికి కేసీఆర్ గారు తీసే టైంలో మేము చాలా లాంటి దెబ్బలు కూడా తిన్నాం. పడ్డాయి, ఆ టైంలో పడ్డాయి. భాష టీఆర్ గ్యాస్ ప్రయోగించారు, దెబ్బలు పడ్డాయి. అవన్నీ తాకి ఉన్నాం కాబట్టి మా బ్లడ్ లోనే ఆ తెలంగాణ తత్వం ఉంది. తెలంగాణ కొరకు సబ్బడ్డ వర్గం ఒకటైంది. కూలి తల్లి కూడా కూలి వదిలిపెట్టుకుని వచ్చింది. మరి ఈ రోజు ఆ కూలి తల్లి అడుగుతుంది, ఏమయ్యా తెలంగాణ వచ్చింది కదా, మరి నా ఒక పిల్లల భవిష్యత్తు, మా పిల్లవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు, భవిష్యత్తు మారుతా అని చెప్పిండ్రు, మరి మా పిల్లవాడికి ఏం భవిష్యత్తు ఉన్నది అని అడిగితే ఈ సమాజానికి లేకపోతే ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్పాలి సార్? ఇప్పుడు ఖచ్చితంగా బాధ్యత గల ప్రతి పౌరుడు చెప్పాలి, ప్రభుత్వాలు కూడా చెప్పాలి. ప్రభుత్వాలు అదే బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వం ఒక పథకాన్ని చేర్చగలుగుతుంది, కానీ సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తిని టచ్ చేయగలుగుతారు. వాళ్ళ ఎమోషన్ కానీ వాళ్ళ వ్యవస్థను కానీ మార్చే శక్తి ఇంకొక వ్యక్తికి ఉంటుంది. ఆ వ్యక్తులు వాళ్ళ బాధ్యతను స్వీకరించి ఎవరైతే పూరెస్తో పూర్ణున్నారో వాళ్ళు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తే సమాజం డెఫినెట్లీ మారుతుంది. పోతుంది, పోవాలి కూడా. మీరు ఐడెంటిఫై చేస్తారా పూరెస్తో పూర్? డెఫినెట్లీ ఉన్నారా? ఈ ఊర్లో ఉన్నారు. అలా కనిపించేంత అందంగానే ఉండొచ్చు, కానీ దాని డెప్త్ చూసినప్పుడు అర్థమవుతుంది. నేను ఎందుకంటున్నా అంటే ఇది కూడా అంటే వ్యూవర్స్ చాలా పనులు తీసుకోవాలి. మన దేశము అభివృద్ధి చెందుతున్న దేశము. మన ప్రధానమంత్రి గారు రేపు 26 జనవరి రోజు అవతల్లి డెలిగేట్స్ ని పిలుచుకొని మాది ఎంత గొప్ప దేశము అని విపరీతంగా లక్ష్యరిస్తుంటాడు. చివరికి ఒక మాట అంటాడు, ఎంత గొప్ప దేశం అంటే చివరికంటే ఆయన ఎక్కడైనా అనవచ్చు ఈ మాట. ఈ దేశంలో ఏమేమి మేము సమకూరుస్తున్నామంటే ప్రజలకు అంటే దాదాపు 90% కుటుంబాలకు లేదా 95% కుటుంబాలకు మేము రేషన్ ఇస్తున్నాం అంటాడు. ఇది
అభివృద్ధి అవుతున్న దేశం అని భావించవలసిన అవతల వాడికి ఏమైనా తెలివి తక్కువ ఉన్నదా ఏంటి యాడున్నాం మనం? అట్లా అని కాదండి. అంటే మీరు చెప్పండి ఇప్పటిగా. అయితే ఏ వ్యక్తి అయినా సరే మన దేశాన్ని మనం గౌరవించుకోవడం మన ప్రతి ఒక్క కర్తవ్యం. నేను గౌరవం తెచ్చుకుందాము కానీ 100%. కాకపోతే ఈ మౌలిక వసతులు కనీస అవసరాలు ఉన్నాయి, అందరికి చేరాలి. ఉండు వేరు చెరుడు వేరు. ఆ చేరే క్రమంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనుకుని కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు 80 సంవత్సరాల కానీ ఇంకా 90% కుటుంబాలకు మేము రేషన్ ఇస్తున్నాం అంటే యాడున్నాం సార్ మనము? అది కూడా ఆలోచించాలి కదా. 100% ఆలోచించాలి. ఇప్పటికీ చాలా మెరుగైంది. వాస్తవానికి మన తెలంగాణ పరిస్థితులు 90% కుటుంబాలు అభివృద్ధి చెందినవి ఉంటే ఇంకొక 10% కుటుంబాలకు మేము రేషన్ ఇస్తున్నాం అంటే అది కదా సార్ గొప్పతనము? లేదండి. అయితే వాస్తవం అంటే వాస్తవం. అయితే జనాభా పెరుగుతుంది, ఓకే, దేశ వైశాల్యం పెరగదు. సంపద ఉంది, లేదు జనాభా పెరుగుతుంది, దేశ వైశాల్యం పెరగదు. జనాభా పెరుగుతుంది, మౌలిక వసతులు ఆటోమేటిక్ గా రావు. జనాభా పెరుగుతుంది, అవసరాలు ఆటోమేటిక్ గా రావు. అవన్నీ పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని, పెరుగుతున్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ వాళ్ళకున్న కనీస అవసరాలు కానీ తీర్చే క్రమం అనేది నిరంతర ప్రక్రియ. అది మనం ఒక రోజు తీర్చి జరిగిపోయేది అనేది నేనైతే భావించాను. నేను కూడా ఒక రోజు అనలేను, 80 సంవత్సరాలు అవుతుంది అంటున్నా. అది కదా అప్పుడున్న జనాభాకి ఇప్పుడున్న జనాభాకి సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ ఇండియా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి. దానికి ఇంకా మెరుగుపడే దిశగా మన ప్రభుత్వాలు పనిచేయాలని నా ఉద్దేశం. మీ ప్రజలకు చివరిగా ఏమి భరోసా ఇస్తున్నారు? యువతకు, ప్రజలకు మిమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకు ఎట్లా అండదండగా ఉంటారు? తప్పకుండా అండి. నేను వ్యక్తిగతంగా ఉన్న సందర్భాల్లో కూడా మా ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తికి నాకు వీలైనంత వరకు నా శక్తి సామర్థ్యాల మేరకు నేను వాళ్ళతో కలిసి ఉన్నాను. ప్రతి సందర్భంలో మంచిలో చెడులో నేను కలిసి ఉన్నాను. అదే నమ్మకంతో నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్ గెలిపించడం జరిగింది. నాకున్న ఆలోచనలు, నా ఊర్లో ఉన్న యువకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వైపు, ఇంకొకటి వాళ్ళకు ఉద్యోగాల వైపు వాళ్ళని కొంచెం మళ్లించినప్పుడు ఆర్థికంగా కుటుంబం బలపడి ఆ కుటుంబాలు బాగుపడితే ఒక ఉద్దేశం నాకు బలంగా ఉంది. ఆ దిశగా నేను పనిచేస్తాను. రెండోది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఇక్కడ వాటర్ లేని రోజులు చూసినాం. ఇప్పుడు మా దగ్గర ఒక 2-3 రిజర్వాయర్లు వచ్చి మా దగ్గర ఒక సీఎం ఉండి మా దగ్గర ఎఫెక్టివ్ లీడర్షిప్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి వారి సారథ్యంలో గ్రామాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. ప్రతి వ్యక్తికి వాళ్ళ మంచి చెడులలో వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా బతికే ప్రయత్నం చేస్తాను. వాళ్ళను ముందు తీసుకుపోయే ఆలోచన చేస్తాను. సో ఇదండి, మీరు చూసారు కదా నరేష్ రెడ్డి గారు. మీకు అంటే మా ద్వారా మీకైతే పూర్తిగా సమాచారం అందివ్వగలిగాము. నమస్కారం సార్. ధన్యవాదాలు.